ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారం చేజిక్కించుకుని ఏడాది పూర్తయింది. సరిగ్గా జూన్ 4, 2024న అనూహ్యమైనటువంటి మెజార్టీతో అఖండమైనటువంటి విజయాలతో అసెంబ్లీలో అడుగుపెట్టి అధికారం దక్కించుకున్న ప్రభుత్వం ఏడాది కాలంలో ఏం చేసింది? ప్రజలకు ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి ప్రయోజనం వనగూరింది? రాష్ట్రానికి సంబంధించి ఎంత మేలు జరిగింది? ఎలాంటి అభిప్రాయం జనాల్లో ఉంది? ఈ విషయాల మీద మనం గ్రౌండ్ రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ఏడాది పాలనలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరాలేంటి, అదే సమయంలో ప్రజలు మెచ్చుకున్న అంశాలేంటి, 5 నెగిటివ్ పాయింట్స్, 5 పాజిటివ్ పాయింట్స్ ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారాల్ని పరిశీలిద్దాం. ముందుగా చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి మొదలయ్యింది. ఇది మరింత పెరిగే దిశలో కనిపిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? చంద్రబాబు సర్కార్ మీద ప్రజల్లో అసంతృప్తికి ప్రధానమైనటువంటి కారణం పథకాల అమలు నిలిచిపోవడం, ఎటువంటి స్కీమ్స్ కూడా మొదలు కాకపోవడం, అమలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అరకొరగా మిగిలిపోవడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ పథకం, దాంతోపాటుగా ఉచిత బస్సు ప్రయాణం, ఇలా చంద్రబాబే సూపర్ 6 పేరుతో చెప్పినటువంటి మాటలేమీ అమలు కాలేదు. వీటన్నిటికీ నేను గ్యారంటీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన షణ్ముఖ వ్యూహం కూడా ఆచరణలోకి రాలేదు. దీంతో ఈ ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి వెల్లడవుతోంది. 5 ఏళ్ల పాటు అనేక రకాల పథకాలు ప్రజలకు చాలా ఊరట కల్పించాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా చాలా కుటుంబాలని నిలబెట్టింది. అలాంటివన్నీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసినటువంటి తీరు మీద ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. అది వ్యతిరేకతగా మళ్ళీ ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా రైతుల గోడును ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం రైతులకి కొనుగోలు చేసిన 24 గంటల్లోనే దాని తాలూకా అమౌంట్ క్రెడిట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ నెల రోజులు దాటిన ధాన్యం రైతులకు డబ్బులు రాకపోవడంతో ఏకంగా మంత్రులనే నిలదీసే పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోళ్లు కూడా అరకొరగా సాగాయి. ప్రత్తి, మిర్చి, కోకో, పొగాకు ఇలాంటి అనేక పంటలైతే అమ్మకాలు కూడా లేక రైతులు అల్లాడిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రైతులు కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. కోకో పంట పండించినటువంటి రైతులకు కనీసంగా 850 రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ధర ఇవ్వాలి అని ఆందోళన చేస్తే 450 రూపాయలకి మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదంటూ మొండికేస్తున్నాయి. ఆఖరికి ప్రభుత్వం స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ఒక 50 రూపాయలైనా పెంచి ఇవ్వండి అంటే కోకో కొనుగోలు చేసే కంపెనీలు ససేమిరా అని చెప్పేసాయి. దాంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కోకో, పొగాకు, మిర్చి గత ఏడాది 23-24 వేలకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్ముకుంటే ఈ ఏడాది మిర్చి రైతు 9-10 వేల రూపాయలు దక్కడమే గగనంగా మారడంతో గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం మాటలు చెప్పిందే తప్ప ఎక్కడ కనీసం కూడా రైతుకి చేదోడుగా నిలబడిన దాఖలాలు లేవు. ఇప్పుడు పొగాకు అమ్మకాలు లేక పొగాకు పండించిన రైతులంతా అల్లాడిపోతున్న ప్రభుత్వం కళ్ళప్పగించి మాత్రమే చూస్తోంది. ఇది చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి పల్లెల్లో పూర్తిగా వ్యతిరేకతగా మారుతోంది. ఇది చాలా ప్రమాదకర సంకేతం ఈ ప్రభుత్వానికి అని చెప్పొచ్చు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోము అంటూ చెప్పినటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో గద్దెనెక్కిన 6 నెలలు తిరగకముందే 15,000 కోట్ల రూపాయల మేర సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం మీద భారం వేశారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంటూ ప్రభుత్వం సమర్థించుకుంది. కానీ జనానికి జేబులకు చిల్లుపడే వ్యవహారం మాత్రం ఆగలేదు. దాంతో పల్లెల్లో, పట్టణాల్లో అనేక రకాల జనాలు తీవ్రంగా విద్యుత్ ఛార్జీల మోతతో అల్లాడిపోతున్నారు. వేసవి తీవ్రతకు ఏసీలు, వాషింగ్ మిషన్లు వంటివి వినియోగిస్తున్నటువంటి దిగువ మధ్య తరగతి జనాలైతే ఇప్పుడు
ఈ విద్యుత్ భారానికి కొట్టి మిట్టాడిపోతున్నారు. ప్రభుత్వం తీరుతో తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. ఇక వీటి తర్వాత ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. సిపిఎస్ రద్దు లేదు, పిఆర్సి మాట లేదు, ఐఆర్ ఆనవాలే లేదు, డిఏలకు దిక్కు లేదు, ఎటువంటి సమస్య కూడా పరిష్కరిస్తున్న దాఖలాలే లేవు. ఉద్యోగులు, పెన్షనర్లు సుమారుగా 10 లక్షల మంది వరకు ఉండేటువంటి సిబ్బంది తాలూకా సమస్యల్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి ససేమిరా అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు విద్యాశాఖ మంత్రి ముఖం చాటేస్తున్నారు అంటూ నిరసనలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల్ని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఖాతరు చేస్తున్న దాఖలాలు లేకపోవడం ప్రభుత్వం మీద అసహనానికి కారణమవుతుంది. ఇక ఆ తర్వాత చివరగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం అమరావతిలో అస్పష్టత. అమరావతి మీద ఇప్పటికే కొన్ని సెక్షన్స్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మీద 1,00,000 సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా రాష్ట్రమంతా అనేక ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధి నిలిచిపోతుంది అంటూ కొందరు అమరావతి వ్యతిరేకులు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు సందేహాలతో మొదలయ్యాయి. ఆ రైతుల్లో మొదలైనటువంటి అనుమానాలు ఎక్కడికి దారి తీస్తాయో అనేటువంటి ప్రచారం అయితే సాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే భూములు ఉన్నటువంటి 52,000 ఎకరాల్లో రాజధాని నగర నిర్మాణ పనులు పూర్తిగా పట్టా లెక్కకముందే రెండో వైపు మరొక 45,000 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడం కానీ, రైతులు అంగీకరించకపోతే భూ సేకరణకు సిద్ధం కావడం కానీ చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం అమరావతిని మరింత గందరగోళంలోకి నెడుతోంది. అదే సమయంలో అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంట్లో నిర్ణయం చేయాల్సి ఉన్నప్పటికీ దాని మీద చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా అమరావతికి వ్యతిరేకుల్లోనే కాదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో కూడా, అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి సెక్షన్స్లో కూడా అస్పష్టత కారణంగా ప్రభుత్వం మీద అనుమానాలు, సందేహాలు బలపడుతున్నాయి. ఈ 5 అంశాలు ప్రధానంగా ఈసారి ఈ ఏడాది కాలంలో చంద్రబాబుకి తీరని నష్టాన్ని చేకూర్చే దిశలో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఇక ఈ ప్రభుత్వానికి ఏడాది కాలంలో అంతో ఎంతో మంచి పేరు తీసుకొచ్చి చంద్రబాబు పాలనలో మాకు కూడా మేలు కలిగిందని సామాన్యులు సైతం అనుకోవడానికి ఉపయోగపడినటువంటి కొన్ని అంశాల్లో టాప్ 5లో ప్రధానంగా రోడ్లు మెరుగుపడినటువంటి తీరు మీద చాలామందిలో సంతృప్తి కనిపిస్తోంది. ఏదో మేరకు గుంతలు పూడ్చడమో లేకుంటే మరమ్మతులు చేపట్టడమో, అనేక చోట్ల రోడ్ల నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టడమో, వీటితో పాటుగా ఉపాధి హామీ పథకం పనులతో పల్లెల్లో రోడ్లేసేదానికి రంగంలోకి దిగడము, ఇలాంటి అనేక ప్రయత్నాలు చంద్రబాబు ప్రభుత్వానికి చాలా వరకు గుర్తింపు తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. ఏం చేసినా చేయకపోయినా రోడ్లు కొంతమేరైనా బాగు చేశారు. 5 ఏళ్ల పాటు విస్మరించేసినటువంటి రోడ్ల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఏదో మేరకైతే వినిపిస్తుంది. ఇది చంద్రబాబు పాలన పట్ల వస్తున్నటువంటి పాజిటివ్ అంశాల్లో మొదటిది. ఇక ఆ తర్వాత పెన్షన్ల పంపిణీ, పెన్షన్లు పెంచి పైగా 2024 ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు ఎరియర్స్తో సహా అందించినటువంటి చంద్రబాబు ప్రభుత్వ తీరుని అంతా మెచ్చుకున్నారు. ముఖ్యంగా పెన్షన్దారులకి 65 లక్షల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. వాళ్ళంతా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు 4,000, 6,000 ఇట్లా ఒకేసారి పెంచినటువంటి తీరు మీద సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏటా 250 చొప్పున పెంచుకుంటూ పోతాం అంటూ చేసినటువంటి ప్రయోగం చాలామందిని నిరాశపరిచింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏకకాలంలో 1,000 రూపాయల చొప్పున పెంచేసి 4,000 చొప్పున పెన్షన్లు ఇస్తున్నటువంటి తీరుతో చాలా కుటుంబాల్లో ఆనందం కనిపిస్తోంది. ఇది చంద్రబాబు సర్కార్కి కలిసి వస్తున్నటువంటి రెండో అంశం. ఇక మూడోది డిఎస్సి నోటిఫికేషన్. ఇటీవల కాలంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో ఎదురు చూపులతో గడిపినటువంటి లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఊరటనిచ్చే
అంశంగా మారింది. డిఎడ్ చేసి చాలా కాలం పాటు కళ్ళు కాసేలా ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం దాదాపు ఏడాది తర్వాత అయినా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాని నియామక ప్రక్రియ ప్రారంభించి పరీక్షలకు కూడా అంతా సిద్ధం చేసినటువంటి తీరు తొలి ఏడాదిలో చంద్రబాబుకి కాసింత సానుకూలత తీసుకొచ్చినటువంటి అంశాల్లో మరొక ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇక మద్యం పాలసీలో మార్పులు కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరునే తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ లిక్కర్లో మాఫియా పెరగడం, దాంతోపాటుగా బెల్ట్ షాపుల కారణంగా అనేక చోట్ల మద్యం యథేచ్ఛగా ఏరులై పారుతుండడం, ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నప్పటికి కూడా అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో రావడం మీద మందుబాబులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో లిక్కర్ బ్రాండ్ల మీద పూర్తిగా బ్యాన్ పెట్టేసి అనేక మేజర్ బ్రాండ్లని కనిపించకుండా చేసేసి నాసి రకం బ్రాండ్లతో అసలు కల్తీ చేసినటువంటి మద్యం అమ్మేశారు అనేటువంటి ప్రచారాన్ని మందుబాబులు పూర్తిగా విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డి ఓటమిలో మందుబాబులది ప్రధానమైనటువంటి వాటా. అలాంటి మందుబాబులకి ఇప్పుడు అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండడం, ఆ ధరలు కూడా ఎంతో కొంత మేర తొలుత తగ్గినట్టు కనిపించడం, ఇలాంటివన్నీ కూడా మద్యం విధానంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా కొంత మందుబాబులకి ఊరట కలిగించినట్టుగా మనం చెప్పొచ్చు. ఇక చివరగా ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారినటువంటి టాప్ 5 అంశాల్లో అమరావతి పోలవరం పనులకు శ్రీకారం చుట్టినటువంటి తీరు కూడా ముఖ్యమైనదిగా మనం చెప్పాలి. అమరావతి 5 ఏళ్ల పాటు అస్పష్టంగా మారిపోయి అసలు రాజధాని ఎక్కడో తెలియకుండా ఆంధ్రప్రదేశ్లో సందిగ్ధత నడిచినటువంటి సమయంలో ఎట్టకేలకు అమరావతికి స్పష్టత వస్తోంది. అమరావతిలో నిర్మాణ పనులకి టెండర్లు ఖరారయ్యాయి. పనులకి ప్రధానమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభం జరిగింది. కాబట్టి ఈ పనులు త్వరలోనే పూర్తవుతాయి అనేటువంటి ఆశాభావం జనాల్లో కనిపిస్తోంది. ఇది కొంత ప్రభుత్వానికి కలిసి వస్తున్నటువంటి అంశం. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ పనులకు కూడా శ్రీకారం చుట్టి 2027 ఆఖరి నాటికైనా ప్రారంభోత్సవం చేస్తాము అని చెప్తున్నటువంటి మాటల మీద జనంలో కొంత విశ్వాసం కనిపిస్తుంది. ఇలాంటి అంశాలు ఈ ప్రభుత్వానికి కొంత మేరకు ఊరట కల్పించడమే కాకుండా పాజిటివ్ అంశాలుగా ప్రజల్లో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఇది ఏడాది పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. వ్యతిరేకతకు ముఖ్యమైనటువంటి కారణాలు ప్రభుత్వం పట్ల అంతో ఇంతో సానుకూలత కనిపిస్తుందంటే అందుకు ముఖ్యమైనటువంటి అంశాలు. రేపటి గ్రౌండ్ రిపోర్ట్లో మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.